సబ్స్క్రైబర్స్కి హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. ఈరోజు మేము ఫ్రెండ్షిప్ డే సందర్భంగా శివాలయంకి అయితే వచ్చినాము. ఈవినింగ్ సెలబ్రేషన్ చేసుకుందాం అనుకుంటున్నాము. కానీ మా ఇంటి దేవుడు మలన్న స్వామి కంపల్సరీ టెంపుల్కి వెళ్ళేటోళ్ళము సండే. కాకపోతే శివాలయం దగ్గర ఉంది కదా అనేసి శివాలయం వచ్చినాం. చూడండి, దర్శనం చేసుకోండి మీరు కూడా. చూడండి ఫ్రెండ్స్, టెంపుల్ ఎంత బాగుందో. ఈ టెంపుల్ వచ్చేసి శివాలయము. ఈ దగ్గరనే, మా ఇంటి దగ్గరనే ఉంటుంది. ఈ టెంపుల్లో చాలా విశిష్టత ఉందండి. ఈ గుడి చాలా పురాతనమైనది. ఇంకా ఏంటంటే ఇక్కడ వినాయకుడిని ప్రతిష్టాపన చేస్తారు. లోపల చిన్నగా ఉన్నట్టే కానీ టెంపుల్ని విగ్రహాన్ని మంచి ప్రతిష్టాపన చేసి పూజలు బాగా చేసుకుంటారు. ఇక్కడ వినాయకుంది కూడా, శివుంది నిత్యం పూజ జరుగుతుంది. మేము దగ్గరనే ఉంటాం కానీ ఎప్పటికన్నా పెద్ద పూజలు అయితేనే వస్తాం ఇక్కడికి. హాయ్ చెప్పు. హాయ్ హర్షిత్, హాయ్ చెప్పు. హాయ్ ఫ్రెండ్స్. హాయ్ హాయ్ హాయ్. చూసి కదా మా శివాలయాన్ని. ఇక్కడనే నేనైతే దీక్ష తీసుకుంటా మా వినాయకుని దగ్గర. పోయినసారి కూడా వీడియో అయితే అప్లోడ్ చేసిన, దానికి కూడా మీరు చూసి లైక్ చేయండి, షేర్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా, బాయ్. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే మా శివాలయం దగ్గర అరటి చెట్టు అయితే ఉంది. దానికైతే అరటికాయలు అయితే కాసినాయి, చూపిస్తా. ఇక ఫ్రెండ్స్, ఇదైతే ఆ చెట్టు, అరటి చెట్టు. ఇక చూసారా ఫ్రెండ్స్, ఎంత వచ్చినాయో. అరటి గెల అంటారు నాన్న వీటిని. అరటి గెలనంట ఫ్రెండ్స్. మా భాష లేవే, మా భాష అదే. ఈ అరిటాకులో భోజనం చేస్తే బాగుంటుంది. అది మమ్మీ ఎప్పుడైనా ట్రై చేస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అరటి ఆకులో భోజనం చేస్తే ఎంత బాగుంటుందో. సో ఇప్పుడైతే మేము ఇక్కడికైతే వచ్చినాము. మా టామీ అంగుడు అయితే తీసుకొని వచ్చినాం ఫ్రెండ్స్. చూడండి, ఇదైతే శివాలయము. ఇప్పుడు వినాయక చవితి కూడా వస్తుంది. దానికి కూడా ఇప్పుడు మేము కూడా అనుకుంటున్నాము. అన్న వాళ్ళైతే ఇది శివాలయం ఫ్రెండ్స్. ఇక్కడ చుట్టుముట్టు అయితే అవి వెజిటేబుల్స్ అయితే పెట్టారు, వెజిటేబుల్ క్రాప్స్ మొత్తం అక్కడ చుట్టుముట్టు అదే ఫ్రెండ్స్. ఇది మొత్తం చూడండి ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, బాయ్ బాయ్. గొర్రెలు మేపుతున్న